హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఇదిగో ఈ యొక్క సెకండ్ పార్ట్కి వచ్చిన మీకు వందనాలు. మనము ఇంత దూరం వస్తాం కదా, ఈ గ్రామంలో ఈ మార్గంలో వెళ్దాము. మరి ఇంతవరకు మనకు ఇంటి నుంచి కొంచెం ముందుకు వస్తే ఒక లిఫ్ట్ ఇచ్చి ఉన్నారు, వాళ్ళకి మన హృదయపూర్వక వందనాలు చెల్లిద్దాము. మరి ఈ గ్రామంలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో మనకి ఏమాత్రం తెలియక ఉన్నది. ఈ ఎండ మండిపోతుంది. సమయం ఎంత అయిందో చూద్దాము. 12:3 అవుతుంది. కనబడుతుందా? 12:3 అవుతుంది కదా. మరి ఈ ఎండలో మనము ఈ ఒక ప్రయాణం చేస్తున్నాము. దేవుడికి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ గల దేవా, నీకే వందనాలు ప్రభా. మహోన్నతుడా, నీకే వేలాది వందనాలు ప్రభా. మధ్యాహ్నం వేళ సంచరించు తెగులకైనను, ఎండకైనను, ఇబ్బందికైనను నీ తోడుగా నీ దూతల్ని ఆజ్ఞయిస్తావని తెలియజేసి ఉన్నావు. అందుకు నీకే వందనాలు ప్రభా. ఈ చిన్ని ప్రార్థన ప్రభా మాకు సహాయము చేస్తుందని ప్రభా, మా నడుపును నడకని ప్రభా, చూపించే ప్రేమని ప్రభా, నువ్వు చేసే పరిచర్యని ప్రభా, పడిపోయిన లేపుతున్నాని నువ్వు వాగ్దానము చేసుకోవడానికి వందనాలు ప్రభా. మాతో నడిపింపని కోరుకున్నాం తండ్రి. ఆమేన్ కదా. మనము ఈ చిన్న ప్రార్థన కూడా ఆయన పరలోకమందు విని ఉన్నాడు, ఖచ్చితంగా విని ఉన్నాడు. మరి ముందుకు వెళ్ళే కొద్దీ మనం యథావిధిగా మన వాక్యాన్ని చదువుకుంటూ వెళదాము. ఏ వాక్యం చదువుదాం? మార్కు సువార్త 4వ అధ్యాయం చదువుదాం, సరేనా? ఆయన సముద్ర తీరమున మరలా నారంభింపగా బహుజనములు ఆయన ఎద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఒక రోజు ఏ విధముగానే సముద్రము తీరముగా అంటే బోధించడానికి వస్తున్నప్పుడు ఆయన కూడా బోధించడానికి ఒక దోణి ఎక్కి ఉన్నాడనమాట. ఒక దోణి ఎక్కి జనులందరూ భూమి మీద మామూలుగా ఒడ్డు మీద కూర్చొని ఉన్నారు. ఆ విధముగానే ఉన్నప్పుడు ఈ యొక్క దోణి ఎక్కి ఆయన మాటలు పలుకుతున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారికి ఇట్లా నేను ఆయన ఉపమాన రీతిగా కథలు పరముగా, మాటలు పరముగా, అలా చాలా విధమైన ఉపమాన రీతిగా బోధిస్తున్న మాటలు ఎన్నో పలుకుతూ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు మరి నీకు తెలుసా? నాకు తెలుసా? ఆయన మాటలు ఏమంటున్నాడో మనం తెలుసుకోవాలి కదా. ఇదిగో మార్గం ఎలాగున్నా మనం వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కరు ఉన్నారు, ఎక్కువ మంది లేరు అక్కడ, ఒక్కలే ఉన్నారు. ఒక్కరి కోసమే మనం ఇంత ప్రయాస, ఒక్కరి కోసమే ఇంతగా ఆతృత పడుతున్నాం. ఒకళ్ళు ఎవరైతే కష్టంతో ఉన్నారో, ఒకళ్ళు బాధతో ఉన్నారనమాట, వాళ్ళ కోసమే. వాళ్ళు నాకేం ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ దేవుడు ప్రేరేపణ ద్వారా ఎందుకో ఆ ఒక్కరి దగ్గర తీసుకువెళుతున్నాడు. ఆ గ్రామంలో ఎవరున్నారో, ఏ అలసతో ఉన్నారో, ఏ అల్ప విశ్వాసంతో ఉన్నారో, ఏదైతే కోల్పోయి ఉన్నారో, ఏదైతే పడిపోయి ఉన్నారో, ఎక్కడైతే అలసిపోయి ఉన్నారో, ఎక్కడైతే నడవలేక పరిస్థితిలో ఉన్నారో, ఈ యొక్క మార్గంలో వెళుతున్నాక మనతో కూడా ఆయన తోడుగా ఉంటాడని సెలవిచ్చిన దేవుడు మరి మనతో కూడా ఉన్నాడు. ఏమాత్రం భయపడ అవసరం లేదు, ఏమాత్రం దిగులు పడ అవసరం లేదు. ఎందుకంటే దోణి ఎక్కి మాట్లాడుతుండగా ఏమని మాట్లాడుతున్నాడు? ఒక ఉపమాన రీతిగా ఒక సంగతి చెప్తున్నాడు అనమాట. ఆయన వారు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఏమంటున్నాడు? విత్తువాడు విత్తడానికి బయలు వెళ్ళాను. ఇప్పుడు నేను కూడా వాక్యం అనే విత్తడానికి బయలుదేరాను. నేను ఎలా బయలుదేరాను? ఈ యొక్క ఏమీ లేదు నా దగ్గర, ఏమీ లేని జ్ఞానము లేదు, తెలివి లేదు, ఏమీ లేదు. ఆ విధముగానే బయలుదేరిన విధముగానే ఆ రైతు ఏ విధముగానే పంటకి విత్తనాలు పట్టుకొని వెళ్తున్నారో అలాగా ఆ విధంగా విత్తనాలు పట్టుకొని విత్తువాడు విత్తనానికి బయలుదేరి ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా అదే కదా చేస్తున్నాము. ఇప్పుడు నువ్వు కూడా నాతో ఈ సమయాన్ని గడుపుతున్నావంటే నువ్వు కూడా అదే చేస్తున్నట్టే. నువ్వు కూడా నువ్వు విత్తనాన్ని తీసుకోవడానికి, నీ హృదయంలో ఫలింపజేయడానికి నువ్వు వచ్చి ఉన్నావు. విత్తువాడు విత్తడానికి బయలుదేరేను. ఎక్కడ బయలుదేరుతున్నాడు విత్తువాడు?
విత్తనానికి ఒక ఫలానికి బయలుదేరుతున్న కల్మషంతో నిండిపోయిన ఆ ఒక అసూయతో నిండిపోయిన బాధతో నిండిపోయిన ఆ పొలానికి విత్తనానికి బయలుదేరుచున్నాడు. ఆ బయలుదేరుచున్న దేవుడు, ఆ బయలుదేరుతున్న నేను కావచ్చు, ఆ బయలుదేరుతున్న విత్తేవాడు కావచ్చు, బయలుదేరుతున్నాడు. మరి బయలుదేరుతున్నప్పుడు అక్కడ ఏమవుతుంది? బయలుదేరేటప్పుడు అక్కడ ఏమి సంభవిస్తుంది? ఆ విత్తువాడు వెళుతున్నాడు, సరే ఇప్పుడు నేను విత్తడానికి వెళుతున్నాను. ఆయన పడవ ఎక్కి చెప్పుచున్నాడు, విత్తువాడు విత్తడానికి బయలుదేరుచున్నాడు. మనం కూడా బయలుదేరి మన ఇంట్లోని బయలుదేరి వచ్చున్నాం కదా. విత్తువాడు విత్తడానికి వెళుతూనే ఉన్నాడు. మరి ఆ విత్తనాలు ఏమవుతున్నాయి? ఇప్పుడు మనం విత్తిన విత్తనం ఏమవుతుంది? ఇప్పుడు మనం పడిన శ్రమ ఏమవుతుంది? ఈ కష్టం ఇంత నడిచి ఎందుకు తీసుకువెళుతున్నాడు దేవుడు? ఈ విత్తనాలు ఎక్కడ ఫలించబోతున్నాయి? ఎక్కడ ఫలిస్తుంది? ఏది ఫలింపదు? ఏదైతే మనకి ఉపయోగం వస్తుంది, ఏది ఉపయోగం రాదో తెలిసేటట్టు ఆయన చేయబోతున్నాడు. విత్తువాడు విత్తనానికి బయలుదేరేను. ఇంకేమన్నది ఇక్కడ వినుడి, ఇదిగో విత్తువాడు విత్తడానికి బయలు వెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడేను. పక్షులు వాటిని వచ్చి మింగివేసాను. పక్షులు అంట వాటిని వచ్చి మింగివేస్తున్నాయి. మనం నిరాశ పడకుండా ఒక గ్రామంలోని శ్రమలు వస్తుంటే ఒక విత్తేవాడు బయలుదేరుతూనే ఉన్నప్పుడు విత్తుతున్న ఈ యొక్క విత్తనము అంట మంచి పొలంలో పడుతుంటే వేసినప్పుడు కొన్ని ఎక్కడ పడుతున్నవి? త్రోవ పక్కన. కొన్ని త్రోవ పక్కన పడిపోతున్నాయి. ఆ త్రోవ పక్కన పడిన విత్తనం వలె కొన్ని హృదయాలలో నీకు అర్థమవుతుందా? కొన్ని హృదయంలో విత్తువాడు విత్తనానికి బయలుదేరినప్పుడు, దేవుడు అనే వాక్యము నీకు విత్తుచినప్పుడు కొన్ని అంట త్రోవ పక్కన పడిపోతున్నామంట. అది ఆకాశ పక్షులు వచ్చి మింగివేస్తున్నది. మరి దేవుని వాక్యము నువ్వు హృదయంలో వెళ్ళినప్పుడు, దేవుని వాక్యము నీకు చర్చిల ద్వారా కావచ్చు, నీకు మాటల ద్వారా కావచ్చు, దేవుని వాక్యము నీకు ఏ విధంగా వస్తుందో తెలియడం లేకపోవచ్చు. దేవుని వాక్యము నువ్వు ఇప్పుడు రీల్స్ చూస్తూ, ఈ యొక్క వాక్యం చూస్తూ, ఈ యొక్క యూట్యూబ్లోనే ఈ యొక్క వీడియో చూస్తూ, ప్రతిదల్లా చూస్తూ కూడా నువ్వు బలపరచకపోతే, నీలో విత్తిన ఈ యొక్క వాక్యము, నీలో విత్తిన విత్తనము, నీలో విత్తిన ఆ హృదయము అంటే ఏమవుతుందో తెలుసా? అది ఆకాశ పక్షులు మింగివేస్తున్నవి. అంతే, అపవాది నిన్ను వెళ్ళిపోతున్నాడు. ఆకాశ పక్షులు నిన్ను మింగివేసినట్టు విధముగానే ఆ విత్తనములు నీకు మింగివేస్తున్నాయి. మరి గమనిస్తావా? ఇంకా ఏమంటున్నాడు? విత్తనానికి బయలుదేరిన విత్తవాడు అప్పుడు వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడేను. పక్షులు వచ్చి వాటిని మింగివేసాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడేను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరులేనందున ఎండిపోయాను. చూసావా? విత్తనాలు మొలుస్తున్నాయి. దేవుని వాక్యము నీ హృదయంలో కూడా మొలుస్తుంది. కానీ వేరు లోతుగా లేనందున, మట్టి లోతుగా ఉన్నందున వేరు లేకపోతే ఏమవుతుంది? వేరు లేకపోతే ఏమవుతుంది? పడిపోతుంది. వేరు లేనందున ఆ విత్తిన విత్తనము అంట వెంటనే పడిపోయే అవకాశం ఉంటుంది. విత్తిన విత్తనానికి ఫలితము కావాలంటే దానికి వేరు ఉండాల్సిందే కదా. ఇప్పుడు ఒక సపోజ్ చూపిస్తా ఉండండి. విత్తిన విత్తనము లోతుగా ఉండి సూర్యుడు కాంతి వేగంగా వస్తుంటే ఏమవుతుంది? పడిపోతుంది. ఆ విధముగానే ఎందుకు వేరు లేనందున. ఇప్పుడు ఇక్కడ వెళితే ఇక్కడ చిన్న ఆదృశ్యం ఉంది మన. ఇప్పుడు ఈ వేరు ఉంది. ఈ వేరు లేకపోతే ఏమవుతుంది? మొక్క పడిపోతుంది. మరి ఈ వేరు ఉన్నది కాబట్టి, ఈ వేరు ఉంది కాబట్టి ఈ మొక్క బ్రతికి ఉన్నది. మరి ఆ వేరు తీసేస్తే, ఆ వేరు లేకపోతే ఏమవుతుంది? పడిపోతుంది. ఆ వేరు ఏంటి అంటే, నీకు ఎందుకు ఇంత తెలియజేస్తున్నానంటే, ఎందుకు ఇంత ప్రయాస పడుతున్నానంటే,
ఎందుకు నీ కోసం ఎంతగా తప్పిస్తున్నాను అంటే, ఎందుకు నీ కోసం ఇంతగా ఆలోచిస్తున్నాను అంటే, ఎందుకు నీ కోసం ఇంతగా కష్టపడి ఈ ఒక వాక్యం ద్వారా, నీ ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నీకు, ఈ యొక్క మాటల ద్వారా నీకు ఎందుకు తెలియేటట్టు చేస్తున్నాను అంటే, ఎందుకు తెలుసా? నీలో వేరు లేనందున, నీకు వేరుని పరిచయం చేయాలని, నీకు నిజమైన రక్షకుని చూపించాలని, శ్రమలు పడుతున్న నీకు ఆధారముగా నేను మార్చాలని, దేవుడి యొక్క కృప ద్వారా నేను మార్చాలని, దేవుడు నిన్ను కూడా శాశ్వతంగా ప్రేమిస్తున్నానని తెలియజేయడానికి కోసమే అక్కడ మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళాలి అంటే ముందు మనం పని చూసుకుందాం, సరేనా? ఇంతగా హెచ్చిస్తున్నాడు మనల్ని అని తెలియజేయడానికి కోసమే ఈ యొక్క ఏర్పాటు. ఈ యొక్క వేరు ఉండాలి నీకు. ఆ వేరు ఏంటి అంటే, ఆ వేరు ఎందుకు ఏది చూపిస్తుంది అంటే, యేసు ప్రభు నీ కోసం చేసిన రక్తమైన బలి, ఆయన నీ కోసం చేసిన అర్పణము, ఆయన నీ కోసం చేసిన త్యాగము, ఆయన నీ యొక్క పాపములకు విమోచన చేసిన బలి త్యాగము ఆయన చేసి ఉన్నాడు కదా. మరి నీ కోసం ఎంతగా ఆయన హెచ్చించి ఉన్నాడు, నీ కోసం ఎంతగా ఆయన తగ్గించుకొని ఉన్నాడు, నీ కోసం ఎంతగా ఆయన తప్పిస్తున్నాడు, నీ కోసము, అలాంటి కష్టంలో ఉన్న నీ కోసము, ఆయన విడుదల ఇవ్వడానికి కోసము, అలాంటి ఇబ్బందులు ఉన్న నీకు అలాంటి కష్టాన్ని రాకుండా చూడడానికి కోసము, ఆయన పడిన దెబ్బలు అని ఆ ఒక నిజాయితీగా చూస్తే అది నీకు రావాలి. నువ్వు చేసిన తప్పుల కోసం రావాలి, నువ్వు చేసిన పొరపాట్లకి నీకు రావాలి ఆ దెబ్బలు, ఆ శిక్ష నీకు రావాల్సింది, ఆ ఒక వేదన నీకు రావాల్సింది, ఆ ఒక శిలువ మరణం నీకు రావాలి. కానీ ఆయన ఎంతగా నిన్ను ప్రేమించకపోతే నీకు రావాల్సిన ప్రతి దెబ్బను ఆయన ముందుగానే పొంది ఉన్నాడు, నీకు రావాల్సిన ప్రతి శిక్షను ఆయన ముందుగానే పొంది ఉన్నాడు. అందుకే ఆయన విత్తుచున్నాడు. ఆయన విత్తనములు కొన్ని వేరు లేనందున వేగంగా మొలుస్తుంది కానీ వేరు లేనందున పడిపోయే స్థితిలో వెళ్ళిపోతుంది. వేరు లేనందున మరి ఇంకా ఫలిస్తూ పడిపోతుంది. వేరు లేనందున నువ్వు కూడా ఇన్ని దినములు ఆనందంతో ఉండవచ్చు, కానీ వేరు లేనందుననే నువ్వు ఇప్పుడు బాధపడిపోతున్నావు, వేరు లేనందునే నువ్వు ఇప్పుడు శ్రమించుచున్నావు, వేరు లేనందునే నువ్వు ఇప్పుడు దిగులు పడుతున్నావు. నీవు కూడా వేరు లేనందునే శ్రమించుచున్నావు. మరి వేరుగా ఉండాలి అంటే నీకు వేరు ఎవరు అంటే, నీకు ఆ బలమయంగా నువ్వు పడిపోకుండా ఉండాల్సింది ఎవరి వలన ఉంటావు అంటే, అది దేవుడు చేసిన ఆ త్యాగము నువ్వు ఎల్లవేళలా నీ హృదయంలో జ్ఞాపకం ఉంచుకుంటేనే, ఎల్లవేళ నువ్వు మర్చిపోకుండా నీ హృదయంలో ఆయన వాక్యం అనేది నీకు హృదయంలో వేరుగా బలముగా ఉన్న ఎడల నీవు పడిపోకుండా నిత్యము ఫలమిచ్చేవానిగా నువ్వు ఉండబోతున్నావు. నేను ఆయన చెయ్యడానికి సిద్ధముగా ఉన్నాడు, నేను ఆయన నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, నిన్ను ఆయన ప్రేమించడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి నువ్వు ఎలాగున్నావు ఒక్కసారి ఆలోచించు. నువ్వు వేరు ఉందా మన జీవితానికి? మన జీవితం వేరు ఉన్నట్టున్నామా? మరి నేను ఇంత కష్టపడుతున్నాను కదా, ఇంత వెళుతున్నాను కదా, ఇప్పుడు ఇంత దూరం నుంచి మా ఇంటి నుంచి నడిచి వచ్చాను, కొంత సహాయం తీసుకున్నా. మరి రేపు దినమున శ్రమ వస్తే పడిపోతే, దుఃఖం వస్తే వేదన చెందిపోతే, దేవుని నిరీక్షణ చూపించకపోతే, దేవుని ప్రేమ చూపించకపోతే, నా జీవితము వేరు లేనందున పడిపోతున్నట్టే కదా. మరి నేను ఈ దినమున తెలుసుకొని ఉన్నాను, వేరు ఉంటే ఏ విధము కానీ, వేరు లేకపోతే ఫలం ఇచ్చినట్టు ఇచ్చి ఫలం ఇవ్వకుండానే శ్రమలు వచ్చే కానీ పడిపోతుంటే, నేను ఈ దినమున తెలుసుకున్నా నాకు వేరు అనేది చాలా ముఖ్యము అని. ఆ వేరే యేసుక్రీస్తు అని నేను తెలుసుకున్నాను కదా. మరి నువ్వు కూడా తెలుసుకోవాలి కదా, నువ్వు కూడా పడిపోకూడదు. ఒకవేళ పడిపోయి ఉంటే, ఒకవేళ శ్రమతో ఉన్న ఎడల, ఒకవేళ దిగులు పడుతూ ఉంటే, ఒకవేళ శోధించబడిపోతూ ఉంటే, ఒకవేళ నీ తలంపులోని ఉన్నది ఏమి ఉన్నదో తెలియకపోతే, అది దేవునికి అప్పచెప్పుదాం. దేవునికి సమస్తాన్ని కూడా తెలిసి ఉన్నది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇదిగో ఆయన తెలియజేయుచున్నాడు, విత్తువాడు విత్తడానికి వెళ్తున్నాడు, వెళ్ళాలి. సరేనా?
ఏమాత్రం కంగారు పడవద్దు, ఏమాత్రము భయపడవద్దు, ఏమాత్రం దిగులు పడవద్దు, ఏమాత్రము చింతించే అవసరం లేదు. ఏమాత్రం కష్టాన్ని కూడా ఆనందంగా మార్చగలడు ఆయన. వేరుగా మార్చుకో, అది చాలు. నీ బ్రతుకులో నీకు వేరు ఉండాలి. వేరు ఉంటేనే ఆయన. నీకు వేరు కావాలి, వేరుగా మార్చుకో. వేరుగా ఉంటే నీకు ఏది కూడా అసాధ్యమైనది కూడా సుసాధ్యంగా మారుస్తాడు. వేరు ఉండాలి. ముఖ్యముగా వేరే ముఖ్యము, మర్చిపోవద్దు. సరేనా? ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకేమంటున్నాడు ఇంకా వాక్యము, కొన్ని ముళ్ళ పొదల్లోనూ పడెను, ముళ్ళ పొదలో ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని ముళ్ళ పొదల్లో పెరుగుతున్నాయి అన్నమాట. కొన్ని ఏ విధంగా పెరుగుతున్నాయి? ముళ్ళ పొదలలో కొన్ని విత్తనాలు వెళ్ళిపోతున్నాయి. ఆ ముళ్ళ పొదలో వెళ్ళడం అంటే నీ తల్లి నీ తండ్రి దేవుని నమ్ముకోకుండా, నీ కుటుంబము దేవుని నమ్మక, నీవు నమ్ముకొని ముళ్ళ పొదలలో ఉన్నట్టు నీ చుట్టుపక్కల అందరూ కూడా నేను అనగదొక్కేటట్టు ఉంటే ఈ వాక్యము నీకే. ముళ్ళ పొదలో నిన్ను అణచివేసిన నిన్ను హృదయానికి ఫలం ఇచ్చేవానిగా నిన్ను మాలించబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. నిన్ను మార్చడానికి ఆయనకు సమస్తం కూడా సాధ్యమే అయి ఉన్నది. నేను ఏమాత్రం విడవక ఎడబాయక నిత్యము నీ పట్ల కృప చూపుచున్నాడు. ఇంకా కొన్ని మంచి నేలలో పడెను, అవి మొలిచి పెరిగి పైరు 30 అంతలు, 600 అంతలు, 100 అంతలు ఫలించెను. సరేనా? వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఏమని చెప్తున్నాడు? కొన్ని మంచి నేలలో పడుతున్నాయి. కొన్ని విత్తనాలు మంచి నేలలో పడి, ఇప్పుడు ఈ వాక్యము ఈ యొక్క వీడియో ద్వారా నువ్వు మంచి నేలలో పడిన వాక్యములుగా నువ్వు తీసుకుని అది ఫలింపజేసేది నువ్వా? ఫలింపజేసగలవా? లేదా? అది నీ చేతిలోనే ఉంది. అది ఫలించాలి అంటే నువ్వు మంచి నేలలో పడిన విత్తనం వల్ల దాన్ని మార్చాలి. అది నేల మీద పడుతుంది సరే, కానీ మంచి నేలలో పడుతుందా? చెడు నేలలో పడుతుందా? మంచి పొలం వేరు ఉన్న నేలలో పడుతుందా? లోతుగా ఉన్న నేలలో పడుతుందా? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు లోతుగా ఉన్న హృదయంలోనే పడుతుంది కాదు అన్నాను. కానీ దాన్ని ఫలం ఇచ్చేవానిగా మార్చాల్సిన బాధ్యత నీదే. దాన్ని ఫలం ఇచ్చే 100 రెట్లు, 30 అంతలు, 600 అంతలు ఫలింపజేసేటట్టు చేయాల్సింది అది నీ బాధ్యత మాత్రమే. అది ఫలింప చేయాలి అంటే అది నీకున్న ఓపికను బట్టి, నీకున్న సహనాన్ని బట్టి, నీకున్న ఆశను బట్టి, నీకున్న ధ్యాసను బట్టి నువ్వు చెయ్యగలవు. వెనకాల ఏం వస్తాయో తెలీదు, వెనకాల ఎలాగుంటాయో తెలీదు, ఏది ఏమవుతుందో తెలీదు. ఎప్పుడు రానిది మనం వచ్చేసిన దేవుడు ఇంత దూరం మనం తీసుకొచ్చి ఉన్నాడు. ఇంకా వెళదాం, దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుడు మనకి ఒక ప్రేరేపణ ద్వారా, ఒక ఆశ ద్వారా, దేవుడు మనకి ఏమాత్రం యోగ్యత లేని నా ద్వారా ఒక గ్రామానికి తీసుకువెళ్ళి ఉన్నాడంటే, అపోస్తులని ఎలాగైతే దయ్యాలను వెళ్ళగొట్టే సామర్థ్యత, పడిపోయిన వాళ్ళని లేపి అంతే అవకాశము ఇచ్చి ఉన్న దేవుడు నేడు మనల్ని కూడా ఇవ్వబోతున్నాడు. నాతో వస్తున్నాడు. నీకు కూడా ఆయన నిత్యము కృపను నీతో చూపించబోచున్నాడు. మరి ఇక్కడ మనం వినాల్సింది ఏమిటి అంటే, నీకు తెలియజేసేది ఏమిటి అంటే, నీకు తెలిసేటట్టు చేసేది ఏమిటి అంటే, ఆ విత్తనం అనే వాక్యముని నీ హృదయంలో మంచి ఫలం ఇచ్చే హృదయంలో నువ్వు మార్చుకోవాలి అనే ఆ విత్తనాన్ని నువ్వు మడిచిపోకుండా నిత్యము కూడా నీ హృదయంలో జ్ఞాపకము చేసుకోవాలనే ఆ వాక్యం నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో నువ్వు సాధించలేవు. నీలో ఏమీ ఉండదు, నీకు ఎన్ని కూడా విఫలమే వస్తుంది. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటావో, ఎప్పుడైతే వాక్యాన్ని అనుసరిస్తావో, ఎప్పుడైతే వాక్యం మీద నిరీక్షణ చూపిస్తావో, అప్పుడే నీ బ్రతుకు అంతయు కూడా మారబోతుంది. అప్పుడే నువ్వు ఫలించేటట్టు నీ జీవితమైన మారుస్తాడు. అప్పుడే ఆ క్షణమునే, ఆ దినముని మొదలుకొని నీ జీవితానికి ఆయన ఈ విధమైన కంచెను వేస్తాడు. నీకు అపవాది ఏ విధంగా శోధించకుండా ఉండినట్టు ఈ కనబడుతున్న కంచె
ఈ విధమైన కంచెను ఆయన నీ బ్రతుకులో వేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన యజమానివై, ఆయన శిశువై ఉన్నప్పుడు, ఆయన కుమారుడు అయి ఉన్నప్పుడు, ఆయన యొక్క స్నేహితుడై ఉన్నప్పుడు, ఆయన ప్రియుడు అయి ఉన్నప్పుడు, ఆయన తన ప్రాణానికి పెంచిన ప్రియుడు అయి ఉన్నప్పుడు, తన ప్రాణమును సైతం విడిచిపెట్టిన ప్రియుడు అయి ఉన్నప్పుడు, కుమారుడు నువ్వు అయి ఉన్నప్పుడు నీకు ఏ విధమైన కంచెను ఆయన ఇస్తాడు? నీకు ఏ విధమైన ప్రేమను ఆయన పంచుతాడు? నీకు ఏ విధమైన ఆశను ఆయన ఇస్తాడు? మనకి వెళ్ళే గ్రామానికి మనకు అవమానం వస్తుందో తెలీదు, మనకి నవ్వుతారో తెలీదు, మమ్మల్ని ఎగతాళి చేస్తారో తెలీదు, మనని ఇబ్బంది పెడతారో తెలీదు, మనని తుణీకరిస్తారో తెలీదు. సిద్ధం అవుదాం. మన దేవుణ్ణి తుణీకరించిన ఈ లోకము మనల్ని తుణీకరించదా? కొన్ని ఊళ్ళల్లో అంట సింహం వంటి వాళ్ళు ఉంటున్నారు. కొన్ని ఊళ్ళల్లో నానా విధమైన వాళ్ళు ఉంటారు. మరి మనం వెళ్ళే ఊరు ఎలాంటి వాళ్ళు ఉంటారో మనకైతే తెలియదు. కానీ మన దేవుడు మనల్ని తీసుకువస్తున్నాడంటే మన కోసం నిర్ణయించి అన్నీ కూడా మేలు కోసమే. ఇది రేపటి కోసము మనకి అవగాహన రావడానికి కోసమే. రేపు దినమున నీకు శ్రమ వస్తుంది అంటే నువ్వు సిద్ధము బలంగా ఉండడం కోసమే ఈ ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఇంతగా చేసిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ వీడియో చూసిన నిన్ను కూడా ఎన్నడూ విడవక ఎడబాయక నిత్యము కూడా నిన్ను ప్రేమిస్తుంటాడు. మరిచిపోడు, నిన్ను విడిచిపోడు కదా. ఇంత దూరం నడిచొచ్చామా? అలసిపోలేదు. ఇంకా మనకు ఓపిక ఉంది. దేవుడు మనకి ఇంకా తీసుకువెళ్తాడు మనల్ని. ఇంకా ఆయన ఎన్నడూ కూడా మరవకుండా నేను ఎల్లవేళలా నిత్యము నిన్ను జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. నేను మరిచిపోకుండా విడిచిపోకుండా నిన్ను తన హృదయములో కాచుకొని ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మన ఊరికి దగ్గరలో వచ్చినట్టు అనుకుంటున్నాను. వాడు వచ్చేమో లేదో తెలీదు, ఇంకెలాగెళ్ళలో తెలీదు. ఇంకా మార్గం ఇంకా ఉన్నది. వెళ్దాం. మంచి నెలలో పడేటట్టు మన విత్తనాన్ని వాళ్ళకి ఇద్దాము. మంచి నెలలో పడేటట్టు మనము కూడా తయారు చేద్దాం. ఎందుకంటే ఈ దినమున నేను ఉన్నాను. ఈ జీవితం ఏ పార్టీది, ఈ బ్రతుకు ఏ పార్టీది? ఆయన ఇన్ని సమస్యలు లేదే. ఈ యొక్క అవగాహన, ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క ప్రయాస నువ్వు నాతో ఇన్ని రోజులు ఎప్పుడు చూడలేదు కదా. ఇంతసేపు వీడియో చూసావు, 20 నిమిషాలు పైగా నువ్వు చూసున్నావు. మరి ఇన్ని రోజులు నీకు ఇంత ఆసక్తి నీకు లేకపోయేది, ఇప్పుడు ఎందుకు వచ్చింది? నిన్ను కూడా ఆయన పిలుచుచున్నాడు. విని బంధం మీద ఇల్లు కట్టేవానిగా నిన్ను మార్చబోతున్నాడు. నన్ను కూడా మార్చబోతున్నాడు. మన అందరినీ కూడా ఆయన పరలోక రాజ్యంలో తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. మన మొదటి అన్నిటి కూడా తుడిచివేయుచున్నాడు. అంటే రెండో దాన్ని సిద్ధపరచడానికి కోసమే. మొదటిలో ఉన్న సమయాన్ని వృధాపరిచయం చూసారా? ఇన్ని దినములు వ్యర్థమైన దాన్ని చేస్తూ, వ్యర్థమైనది ఆలోచిస్తూ, వ్యర్థమైన దానికి ప్రయాసపడుతూ, వ్యర్థమైన దానికి తలించుతూ అన్ని దాని సమయం వేసి వృధాపరుచుకున్నాం. ఆ విధముగానే మన బ్రతుకు ఉండగా మనలను ఇలాగ ఊరికి వెళ్ళిపోవచ్చాము, ఇలాగ వెళ్ళొచ్చాము తెలీదు. ఇక మన ఊరికి వస్తే టవర్ ఉంది, దేవుని కృప వల్ల ఇక సిగ్నల్కి అనేది మన ఊళ్ళో అందరికీ అవైలబుల్గా ఉండవచ్చు. ఇలాగ వెళ్ళిపోదాం. మనకి ఒక్కసారి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. ఊరికి పరిశుద్ధ గల దేవానికి వందనాలు ప్రభా, మౌనతుడా నీకు వేలాది వందనాలు ప్రభా. ఈ గ్రామానికి ప్రభా అభివృద్ధి తెలియజేసినందుకు నీకే వందనాలు ప్రభా. అలసిపోయి వేదనతోని కమస్తంతోని ప్రభా, శ్రమలతో ఉన్న వాళ్ళని ప్రభా నీ మాట ద్వారా ఆదరించడానికి ప్రభా, నువ్వు ఉన్నావని తెలియజేయడానికి ప్రభా, ఈ స్వార్థ వెళుతుండగా నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నువ్వు మమ్మల్ని చూచుచున్నావు ప్రభా. ఏమాత్రం సమస్య రాకుండా, ఏమాత్రం దుఃఖం రాకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళ యొక్క మాటల ద్వారా ప్రభా నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని కోరుచున్నాం తండ్రి. ఆమెన్. మరి వెళదాము. చాలా కష్టంగా ఉన్నది రోడ్డు. ఊరి దగ్గరలో ఊరికి వచ్చాం. దిగండి కృప వల్ల. ఈ ఊరు మాత్రం చూడేలాగా ఉన్నది. ఇక్కడ వస్తే బాగుంటుంది.
చూడండి ఎలా ఉంది ఊరు. కొండల్లో అరణ్యంలో కూడా ఆయన చేసి ఉన్నాడు. ఆయన ఇలా బ్రతకడానికి ఆయన ఎంతగా అవకాశం లేకపోతే, ఏమాత్రం కూడా ఛాన్స్ లేకపోతే ఎలాగ ఉంటుంది? ప్రతి అవ్వని కోసం, ప్రతి ఒక్కరి కోసం మనం కూడా మంచి నేలలో పడిద్దాం. వాళ్ళ ఒక వాక్యం అనేది సందేశము వాళ్ళ మంచి నేలలో వెళ్ళేటట్టు చేయాలి. మనకున్న చిన్నపాటి జ్ఞానం, చిన్నపాటి నోటితో, చిన్నపాటి ఒక మాటల ద్వారా, మనకు వచ్చిన ఇచ్చే జ్ఞానం ద్వారా మనము వాళ్ళని ధైర్యపరచుదాం. ఎందుకు ఇంటికి వచ్చాము, మంచిగా చాలా సమయం అయింది. కానీ అక్క ప్రైజ్ లోడ్ అక్క, అక్క ప్రార్థన అక్క హాయ్ అక్క ప్రార్థనకి వెళ్తారా అక్క? చర్చికి వెళ్తారా? ఎక్కడ ఉంది చర్చి? వావ్. మరి కూడా ఒక మనతో మాట్లాడడానికి ఆసక్తిగా ఉండకపోవచ్చు. మనం ముందుకు వెళదాము. అన్నయ్య చెమ్ము, అన్నయ్య నేను ప్రైస్ లోడనా? మాది బొండం అనమాట. ఒక చిన్న యూట్యూబ్ నుంచి వచ్చాము. ఎందరో కల్మసంతో వేదనతో నిండిపోయి ఉంటున్నాయి అనమాట. చిన్న యూట్యూబ్ అనేది మేము స్టార్ట్ చేసాను అనమాట. మాది బొండం తెలిసి ఉంటుంది. ఏమి అంటే ఈ యొక్క ఇది మాటలు ఏమిటంటే, మనము కల్మసంతో వేదనతో నిండితే తప్పులు చేస్తూ, తప్పుడు ఆలోచన సౌబుద్ధితోనే తప్పు చేస్తూ నిండిపోతున్నాము. అవును కదైనా? ఒక తప్పుతోనే మనము అదే నిజమైనది దాంతోనే బ్రతికేస్తున్నాం అనమాట. ఆ బ్రతుకుని మనము ఎదిరించాలి అంటే మనకు రక్షకుడు కావాలి, మనకు ఒక విమోచకుడు కావాలి, మనల్ని ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు అని తెలియజేయడానికి ఒక మాట అనమాట. అంటే మీకు ఇబ్బంది పెట్టుంటానా? థ్యాంక్ యూ అని అంటే మీకు ఒక మాట తెలియజేయడం కోసం వచ్చాను అనమాట. నీకున్న వెనకున్న మన కుటుంబంలో శ్రమలు కావచ్చు, వచ్చిన అవమానాలు కావచ్చు, జరిగిన ప్రతిదల్లా కూడా ఆయన తొలగించడానికి సిద్ధముగా ఉన్నాడు. నా మాటలు ఆలకించండి, నా యొద్దకు రండి, నేను నీకు నీతి కాలం అనుసరించు, నేను నీకు నా కృపను నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నానని ఈ గృహానికి ఒక మాట ఇచ్చడానికి, నా ద్వారా రావడానికి మా ఊరి నుంచి కానీ మెసేజ్ తీసుకొచ్చున్నాడు. చూసాను ఎంత మంచి కదా. మీది ఏమి చిన్న సాక్షి ఏమని చెప్తారనే? థ్యాంక్ యూ అని ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఇంటికి పరిశుద్ధ గల దేవానికి వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, నీ కుమారుడు ప్రభా యవన వయసులో ప్రభా ఎన్నో పొరపాట్లు ప్రభా, లోకంలో శోధనలు పడిపోయి ఉన్నా ప్రభా, ఇంతవరకు ప్రభా నీ అనుమతి ద్వారా భోజనము చేసి సిద్ధపరిచి ధైర్యం ఉండకు ఆ భాగ్యం ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభా. ఎన్నోసార్లు ప్రభా తప్పుడు ఆలోచనల ద్వారా ప్రభా, తప్పుడు వ్యవసనాల ద్వారా ప్రభా, తప్పుడు స్నేహితుల ద్వారా ప్రభా, ఎన్నో మార్పులు ప్రభా, ఎన్నో మారులు ప్రభా, తప్పుడు మార్గంలో పడిపోయిన ప్రభా, త్రోవ తప్పిపోయిన ప్రభా, నీ కృప ద్వారా ప్రభా, నీ అనుమతి ద్వారా ప్రభా, నీ సన్నిధికి తీసుకొచ్చినందుకు వేలాది వందనాలు ప్రభా. ఏమి చెల్లించగలము ప్రభా, ఏమి ఇవ్వగలము ప్రభా. ఈ కుమారుడు ప్రభా, ఇదిగో ప్రభా ఈ గృహంలో ప్రతి ఒక్కటి ప్రభా అభివృద్ధి పరచుటకు ప్రభా, కోల్పోయిన ప్రతి దినములు మరి 100 రెట్లు ఇచ్చడానికి ప్రభా అవకాశం దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా జరిగిన అవమానాలు కొద్ది ప్రభా, పోగొట్టుకున్న ఈ ప్రతిదల ప్రభా, వస్తున్న నిందలు బట్టి ప్రభా నువ్వు తొలగించమని నీ యొక్క దూతలు ప్రభా ఈ ఇంట్లో ప్రభా ఎల్ల వేళల ప్రభా కాపుదలు ఉండకు సహాయం చేయమని చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ అన్నయ్య. చాలా మంచిది కదా. మరి అన్నయ్య మంచిగా మనకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఇంట్లో అవ్వలేకపోయినా చాలా మంచిది. మీరు కూడా ప్రార్థనలు ఏకంభవించుంటే చూసారా, పల్లెటూరులో ఎలాంటి నాగేళ్ళు ఉంటాయి. మరి ఈ నాగేళ్ళు పట్టుకుని దున్యబడి ఏ విధంగా వెళుతున్న మన రక్షకుడు అంట మన కోసము ఆ విధముగా కష్టపడి ఉన్నాడు. మన రక్షకుడు ఆ విధముగా మనతో ఇబ్బంది గృహం తాళం వేయబడి ఉన్నది. అయినా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎందుకో ఈ ఇంట్లో ప్రార్థన చేయడానికి ప్రేరేపణ ఉంది. పరిశుద్ధ గల దేవానికి వందనాలు ప్రభా. కుమారుని ప్రభా, ఏమి జ్ఞానము లేనివాని ప్రభా, తెలివి లేనివని ప్రభా, ఏదో ప్రభా ఈ గృహంలో పడుతున్న బాధలు ప్రభా, వస్తున్న నిందలు ప్రభా, అపవాది వేస్తున్న ఆ ఒక ప్రతి శోధనను ప్రభా
నీ ఖడ్గము ద్వారా, నీ 2 అంచుల ఖడ్గము ద్వారా తొలగించమని యేసునామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మనం చేసే ప్రార్థన ఏమాత్రం కూడా వ్యర్థము కాకుండా, ఏమాత్రము కూడా పడిపోకుండా, ఏమాత్రం కూడా వ్యర్థము వేస్ట్ కాకుండా అంట మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడుతుంది. చూసారా, మన రక్షకుడు ఆకాశం తనది, భూమి తనది, ఈ సృష్టి అంటే తనదే. మరి కూడా ఏమై ఉన్నది, ఇలాంటి పశువుల పాకలో జన్మించి ఉన్నాడు, ఇలాంటి పశువు పాకలో వచ్చి ఉన్నాడు. మరి ఇలాగా పైకి వెళదాము. ఇలాంటి పశువుల పాకలో, ఇలాంటి ఏమాత్రం యోగ్యత లేని పశువుల పాకలో జన్మించి వచ్చి ఉన్నాడు. అలాంటి రక్షకుడు మనం కలిగి ఉన్నాము అంటే ఇంత బాగా. అక్క ప్రార్థనకి వెళ్తారా? అక్క ప్రార్థనకి వెళ్తావా? మీది ఇక్కడే అక్క? వైజాగా? ఓకే ఓకే. మేము ఒక యూట్యూబ్ నుంచి వచ్చామన్నమాట. యూట్యూబ్ మొదలెట్టాము. ప్రార్థన ద్వారా మంచి విత్తనం మంచి నేలలో పడితే ఎలాగో ఫలిస్తుంది. మంచిగా ఫలిస్తా లేదా? కానీ ఫలించకుండా కొన్ని పోతున్నాయి అన్నమాట. ఎందుకు? ఈ లోకంలో వచ్చే అవమానాలకి, ఈ లోకంలో వచ్చే ఎగతాళిలకి అంట ఉండిపోతుంది అనమాట. ఆ ఎగతాళి ఎంత వచ్చినా, అవమానం ఎంత వచ్చినా పడిపోకుండా ఉండడానికే ఇది ఒక ఏర్పాటు. ఏమైనా చిన్న సాక్ష్యం చెప్తారా అక్క? మాది కింద ఊరు అన్నమాట. ఆ ఊరు ఈరోజు వెళ్ళాలనుకుని బయలుదేరాను, ఇంకా లేదు. మా ఆయన అందుకు అలా కూర్చొని చూస్తున్నాను కిందకి. ఎందుకు లేదన్న అమ్మ మీటింగ్కి వెళ్ళింది. అమ్మ వస్తే కలిసి వెళ్దామనేసి అలాగున్నాను. కింద దూరం అక్క? పోగంట పడుతుందన్న. వెళ్ళడానికి బాగానే ఉంటది, కానీ అది ఈ ఊరు కింద దాటాక కిందకి వెళ్తే మళ్ళీ రాలేదు. రావాలి, దేవుడు బలం ఇస్తాడు. ఎందుకు? సరేనా? మన అక్కకు ఒక చిన్న వాక్యం చెప్దాము. హాయ్ అక్క, ప్రైజ్ లార్డ్. ఏమిటి అంటే నేను తెలియజేస్తుంది ఏంటంటే, వచ్చిన ఓడిపోయిన ప్రతి స్థితిలో కూడా, నెగతాళికి గురైన ప్రతి స్థితిలో కూడా, నవ్వులు పాలైన ప్రతి ఒక సమయంలో కూడా, లోకంలో స్నేహితులు, బంధువులు, మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఎగతాళి చేస్తూ ఆఖరి కావలిస్తే మన తల్లి తండ్రి మనకి సూటిపూటి మాట్లాడి మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాడు. ఎలా గాయపరుస్తారు? నువ్వు అనుభవించవు, నీకు దేవుడు తెలుసు. నీ దేవుడు ఆయన చూసి ఉన్నాడు, నీ హృదయాన్ని ఆయన ఆలకించి ఉన్నాడు. కాబట్టి ఈ దినమున్న దేవుడు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి, మీ ఇంటి దాకా తీసుకొచ్చిన చూసావా? ఆయన మాటలు ఏమంటున్నాయంటే, నిన్ను నీ మొరను నేను ఆలకించి తిని, నీ ప్రార్థన నేను విన్నాను, నీ యొక్క పడిన శ్రమలు నేను ఆలకించి దాని హృదయపూర్వకంగా నేను అంగీకరించి ఉన్నాను. పరలోకమందు నేను ఆసీనుడను, భూమి నా పాదపీఠము. నా యందు నువ్వు ఉంటే నీకు కావలసింది ప్రతి ఒక్కటి కూడా సమకూర్చి మేలుకరమైనది నీకు సిద్ధపరిచి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఎంత చాలా. చూసారా ఈ లోకము ఎంత ఆనందంగా, ఎంత అందంగా ఉంది కదా. మీ ఇంటి నుంచి బాగా మంచి లొకేషన్ ఉంది కదా. బాగుందా? బాగాలేదు లొకేషన్. ఈ విధంగా అంత అందమైన లోకాన్ని చేసిన నేను నీ జీవితంలో అందంగా మార్చలేనా? మార్చలేదా? నేను చెప్పింది తప్పు చెప్పానా? వాస్తవమే చెప్పాను కదా. దేవుడు నీ జీవితంలో ఉన్న దానికి కోల్పోయిన దినములు మన రెట్టింపు ఇవ్వలేరా? ఇస్తాడు కదా. నువ్వు పడిన ఏడుపు, నువ్వు హృదయంలో ఉన్న కుమిలిపోయిన తనము, నీకున్న వేదన, నువ్వు ఎక్కడైతే పడిపోయిన స్థితిలో ఉండిపోయావో ఆయన లేపడానికి ఖచ్చితంగా ఆయన సమయం ఉన్నది. ఏనాక నువ్వు ముళ్ళ పొదిలో దిగిపోయిన ఆ సమయంలోనే, పాపంలో ఉండిపోయిన ఆ సమయంలోనే ఆయన నిజమైన కాపరి నీ కోసం వచ్చి ఆ దెబ్బలు తిన్నవాడికి, ముళ్ళ కీటం వేసుకున్న వాడికి, ప్రాణాన్ని సైతం అర్పించిన వాడికి నీకు జరిగిన చిన్న శ్రమయే, చిన్న దుఃఖమే తీర్చలేరా? ప్రస్తుతం కొంచెము కాలమే మీకు దుఃఖము, రాబోయే దినములో మీరు మిక్కిలి ఆనందిస్తున్నారని కాదని వాగ్దానం చేయించున్నారు. మిక్కిలి ఆనందిస్తారు. చెప్పలేంటే ఆనందం నీకు వస్తుంది అనమాట. కంగారు పడతావా? కంగారు భయపడతావా? ఓడిపోయిందని భయపడతావా? తోసి వేసేయని భయపడతావా? పెళ్లి వేసేయని దిగులు పడతావా? చూసా నీ మొక్క నాకేం చెప్పావు? పోనీ నాకేం చెప్పావా? మరి నీ మనసులో ఉన్న దేవుడు తెలుసు కాబట్టి ఆయన మాటలు మాట్లాడుచున్నాడు. సరేనా? థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన.
తమ్ముడినే కానీ చిన్న ప్రార్థన. పరిశుద్ధ గల దేవానికి వందనాలు ప్రభా. నీ కుమార్తెని ప్రభా జ్ఞాపకము చేసుకుని ప్రభా, తన గృహాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, నోటి మాందిత్యం ఉన్నగానే సైతం ప్రభా మోస్తును వాడుకున్న విధానమును బట్టి ప్రభా మమ్మల్ని కూడా వాడుకున్నది నీకు వందనాలు ప్రభా. నీ అపోస్తలుని ప్రభా దయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రభా, దురాత్మని వెళ్ళగొట్టడానికి ప్రభా ఏ విధంగా పిలిచి ఉన్నావో ప్రభా, లాజరుని ప్రభా ఏ విధంగా చనిపోయిన వాడిని లేపి ఉన్నావు ప్రభా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదని మా హృదయప్పుడు నమ్ముచున్నాం ప్రభా. ఇదో ప్రభా తనకున్న శ్రమలు బట్టి ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీ యందు ధైర్యము కలిగి నిబ్బరంగా ఉండడానికి సహాయం చేయని ప్రభా. నువ్వు ఎల్ల వేళల నిత్యము ఎన్నడు ఎడబాయని విడబాయని ఉన్నావు ప్రభా. నీ కృప ద్వారా తనకు సహాయము చేయని ప్రభా. నువ్వు సహాయము ప్రభా, నీ యొక్క తలంపులు ప్రభా తన దృష్టికి వచ్చేటకు సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అక్క. చిన్న సెకండ్ మన అందరి ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. బాగా చెప్పు. థ్యాంక్ యూ. చాలా మంచిది కదా. మన అక్క వాళ్ళు మన అందరూ కూడా మనల్ని మంచిగా చూసుకు వాళ్ళు ప్రార్థన చేసే అంత అవకాశం అని దేవుడు ఇచ్చున్నాడంటే ఎంత గొప్పది కదా. మరి గ్రామంలో ఎక్కువ మంది లేనందున ఈ గ్రామాన్ని ముగించుకొని ఈ గ్రామం దూరంగా ఉన్న ఇంకొక ఊరికి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న శ్రమలు మనకి ఒక ప్రేరేపణ ఉంది. శ్రమలతో ఉన్న కష్టంతో ఉన్న వారికి మనము బలపరచాలని, ఆ బలపరిచే వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళ కోసం ఎదురు చూద్దాం, వాళ్ళ కోసం ముందుకు వెళదాము. మరి ఈ యొక్క చిన్న ఈ రోజుది ఇంకా ముగించిపోలేదు. ఈ రోజుది ఇది అంతము కాదు, ఇంకా ముందుకు వెళదాము. ఈ యొక్క పార్ట్ 2కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పార్ట్ 3 చూద్దాము. ఎందుకంటే మనకు ఆలోచన ఉంది. ఏ ఆలోచన? ఎవరో కష్టంతో ఉన్నారే, ఎవరితో కష్టంతో వేదనతో ఉన్నాడు, నీకు హృదయమును ఆయన ఇస్తాడు, నూతన హృదయం ఆయన ఇస్తాడు అనే మాట ఇచ్చిన ఆ ప్రకారం బట్టి మనం వెళ్తున్నాము. కాబట్టి ఇది ఎండ్ కాదు, ముందుకు వెళదాము. పార్ట్ 3కి ఖచ్చితంగా మీరందరూ రావాలని చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ గల దేవానికి వేలాది వందనాలు ప్రభా. మౌనతుడా నీకు వేలాది స్తోత్రాలు ప్రభా. ఈ గ్రామానికి తీసుకొచ్చి ఈ గ్రామంలో అభివృద్ధి పొందినట్టు ప్రార్థన చేసేటకు అవకాశం ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు ప్రభా. మాతో మాట్లాడేందుకు నీకే వందనాలు ప్రభా. వాళ్ళ హృదయంలో ఉన్నది మాతో మాట్లాడి ప్రభా ఓర్పుతో సహనంతో వినేందుకు ఆ అవకాశం ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా నీకే మహిమ ఘనత కలుగును గాక. ఇదిగో ప్రభా వీడియో చూసిన వాళ్ళకున్న బాధను తీసివేసి, వాళ్ళకున్న కుతూహలాన్ని తీసివేసి, వాళ్ళకున్న జరిగిన అవమానాన్ని తీసివేసి తుడిచివేసి ప్రభా పార్ట్ 3కి కావచ్చు ప్రభా వాళ్ళ జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుపెడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. బై బాయ్.